60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో యస్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ట్రంప్ ఎఫెక్ట్ మన ఇండియన్ స్టూడెంట్స్ పైన బాగానే పడింది అనుకోవాలి. పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. కొంతమంది భయపడి ఎక్కడ డీపోర్ట్ చేస్తారా అని సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఐసీఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాధారణ వ్యక్తుల్లాగా షాపుల్లోకి వెళ్ళి వాళ్ళని ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారంట. సో ఇప్పుడు ఇలాంటి కండిషన్లో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు చెప్పే సజెషన్స్ ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఉండాలంటే కొద్దిగా కామ్గా ఉంటే అన్ని సర్దుకుంటాయి అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు చెప్పాల్సిన అవసరం వచ్చేది, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పబ్లిక్గా ట్రంప్ ఓపెన్ చేస్తాడు. ప్రతి వీడియోలో, ప్రతి యూట్యూబ్ ఛానల్లో, ప్రతి టీవీలో మాట్లాడేది ట్రంప్ గురింటే మాట్లాడుతున్నారు. మీరు చూసుకుంటే మన ఇండియాలో మోర్ దెన్ 50% న్యూస్ ట్రంప్ గురింటే మాట్లాడుతున్నాం. ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్, మిగతా ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు సంచలనం క్రియేట్ చేయబోతున్నారు. ఎలాన్ మస్క్ అని ఆయన వచ్చాడు, ఒకసారి అడిగారు అమెరికాకి ప్రెసిడెంట్ ట్రంపా ఎలాన్ మస్క్ అని. ఆ స్టేజ్లో ఉన్నాడు మస్క్ గారు. సో ఈ ఇమిగ్రేషన్ అనేది ఇది ఒక లెసన్ అండి మనకి. ఎవరైతే ఎస్పెషల్లీ అమెరికా అల్లుడు కావాలని అత్తగారులు చాలా వినాలేదు బాగా. అమెరికా అల్లుడు అంటే అక్కడ అమెరికా అనే వర్డ్ తీసేస్తారు, అక్కడ ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు. ఇక్కడ సిమెంట్ పనికి వెళ్ళాలంటే వెళ్ళాడు, ఒక షాప్లో కౌంటర్ బాయ్కి వెళ్ళమంటే అక్కడ పెట్రోల్ టాయిలెట్లు దుడుస్తున్నారు వెళ్ళి. అది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్, అంటే ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. ఎందుకంటే ఇండియన్స్కి ఉన్న ఐక్యూ, ఇండియన్స్కి ఉన్న కమిట్మెంట్, ఇండియన్స్కి ఉన్న నాలెడ్జ్ అవసరం అది. అలాంటిది బతుకు తెరుగు కోసం చెయ్యరాని పనులు చేస్తున్నారు. పెట్రోల్ ఇప్పుడు ఎంటెక్ చదువుకొని ఎంఎస్ చేసుకొని పెట్రోల్ పంపులో బాయ్గా పనిచేయడం అది ఏమైనా మీనింగ్ ఉందండి? ఎంత డబ్బులు కావాలన్నా అంటే అది అమెరికా కదా సార్. అమెరికా అయినా చేసేది ఏదో పని కదా. కాకపోతే కూడా నీట్గా డ్రెస్ వేసుకుంటారు, సెంట్లు బాగా వేస్తారు, రూమ్ ఫ్రెషనర్స్ బాగా వేస్తారు టాయిలెట్స్లో. సో ఇట్స్ నాట్ వర్త్. సో మెయిన్గా ఒక 30 years బ్యాక్ మేము చిన్నప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అమెరికాలో అంటే ఒక వాల్యూ ఉండేది. నేను వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. ఆ వెళ్ళే వాళ్ళు కూడా క్వాలిటీగా ఫేక్ సర్టిఫికెట్లు కాకుండా స్కిల్డ్ ఓరియంటెడ్ నేర్చుకొని, నా దగ్గర లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, ఒక అబ్బాయి డబ్బులు లేకపోతే బీఈ సివిల్ వాళ్ళ పెద్దనాన్నగారు చదివించారు, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయితే బీఈ సివిల్ చేశాడు మంచి కాలేజీలో. చేసాక జాబ్ రాలేదు. అమీర్పేటలో ఆటో క్యాడ్ అని 13,000 చేసేవాడు నేర్చుకొని. ఎంత? 13,000. ఈరోజు ఆయన అమెరికన్ కంట్రీలో సొంత బిజినెస్ 100 మంది జాబ్ ఇచ్చినప్పుడు ఎక్కడ 13,000, ఎక్కడ అమెరికన్ జాబ్? గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి ఆయన కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. ఈ హెస్ పుట్ దట్ హార్డ్ వర్క్. ఎందుకంటే ఈ హెస్ గాన్ విత్ ద స్కిల్. ఇప్పుడు వెళ్ళిన ఏంటంటే అత్తగారిని ఇంప్రెస్ చేయడానికి, భార్యని గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. పేరెంట్స్ ఆల్సో షుడ్ నాట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఒక పర్సన్ మీరే ఎగ్జామ్ రాస్తున్నారు, లేదా మీ పిల్లడు రాస్తున్నాడు, కాపీ కొట్టి 98% వచ్చింది, కాపీ కొట్టుకుంటే 75% వచ్చింది. ఏది మంచిది? కాపీ కొట్టుకుంటే రాసిందే ఆనందం, మనకు ఆనందం ఫీల్, వాడు ఆనందం ఫీల్ అవ్వడు. ఎందుకంటే నేను కాపీ కొట్టి రాసిన నాదేం లేదులే అనుకుంటాడు. దానివల్ల కాపీ కొట్టుకుంటే రాసినట్టు కదా. అండ్ కాపీ కొట్టాడు మోర్ ఇంటెలిజెంట్ పబ్లిక్ వాడు. కాపీ ఎవడైతే కొడతాడో 6 డైరెక్షన్లో ఎటు నుండి యూనివర్సిటీ వస్తుందో తెలియదు. ఇక్కడ వచ్చేసరికి ట్రంప్లో ఏమైందంటే ఈ కండిషన్స్ టైట్ చేసి, మెయిన్గా ఇక్కడ ఇవాళ డిస్కషన్ అంటే హౌ పీపుల్ ఆర్ ఐడెంటిఫైడ్, ఎవరు ఫేకు ఎవరు కరెక్ట్ అనేది ఎలా తెలుస్తుందంటే, మన పోలీస్, ఇండియన్ పోలీస్లో సిఐడి ఉంటుంది, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని. అందులో డ్రెస్ వేసుకోరు, కింద ప్యాంట్ కాకి ప్యాంట్ ఉంటుంది, బయట మామూలు షర్ట్ ఉంటుంది, బెల్ట్ మాత్రం పోలీస్ బెల్ట్ ఉంటుంది. బయట చూస్తే మామూలు మనిషిలా ఉంటాడు. మా బ్రదరే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాడు, ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు. సో పోలీసు అంటే వచ్చి కొట్టినప్పుడు నువ్వు ఎవడు అంటే ఇలా తీసుకుంటాడు బెల్ట్ అని, పోలీస్ బెల్ట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పోలీసు, తెలంగాణ. సో అక్కడ అమెరికాలో కూడా అలాంటి వాళ్ళు క్రియేట్ చేసి గవర్నమెంట్, నేను మామూలు పోలీస్ డ్రెస్లోనే వెళ్తే ఐడెంటిఫై చేసేస్తున్నారు. వాడు ఎక్కడ దాక్కోవడం, పారిపోవడం, రాకపోతే లేకుండా ఓనర్స్ కూడా, ఆ హోటల్ ఓనర్స్ వెళ్ళిపో, చెకింగ్ ఉంది వాళ్ళు బయటకు వెళ్ళిపో. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఒకసారి మీటర్ పెట్టి చెక్ చేస్తారు, సడన్గా వస్తారు. రేషన్ షాపులు సడన్గా చెక్ చేస్తారు. అట్లా ఇక్కడ కూడా సివిల్ పర్సన్స్ పీపుల్ ఆర్ గోయింగ్, ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో దే ఆర్ గోయింగ్ యాజ్ సివిలియన్స్. ఒక కొనుక్కునేవాడుగా, ఒక కస్టమర్గా, ఒక కన్జ్యూమర్గా, ఒక యూజర్గా వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు మాట్లాడుతూ తెలిసిపోద్ది కదా, నువ్వేంటి మాట్లాడుతున్నాడు. మనం ఏదైనా షాప్కి వెళ్తే లేడీస్ సెలెక్షన్ చేసేవాడు, మనం వీటితో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడి కనుక్కుంటాం, ఎవరు మీ ఓనర్, ఎవరు మీరెవరు, ఎన్ని రోజులు ఉంటున్నావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చి అంటే ఆ చెప్పే ఆన్సర్ అంటే తెలిసిపోద్ది. కారు డ్రైవ్ చేస్తున్నారు,
మీకు లైసెన్స్ లేదు, మీరు ఎవరిని చూస్తే స్ట్రైట్గా డ్రైవ్ చేయరు, ఎవరిని చూస్తారు, మీరు పోలీసులు చూస్తారు. నాకు అదే ఇండికేషన్. అని పోలీసులు చిన్నపిల్లలు ఉన్నారు అనుకో, అది తెలిసిపోద్ది, భయపడతాడు. మీరు నేను లైసెన్స్ లేకపోతే వెళ్ళిపోతాం, అది పట్టుకున్నట్టు చూద్దాంలే అని. ఇది అలాగే పట్టుకుంటాడని ముందే ఇడు ఇండికేషన్, నాకు లైసెన్స్ లేదని. అట్లా ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది. వాళ్ళు మాట్లాడిన క్వశ్చన్ మనకు తెలియదు. ఒక ఈ సిఐడి వాళ్ళు ఎట్లా అడుగుతారంటే ఎంక్వైరీ, నీకు ఇంట్రోగేట్ చేస్తున్నారని తెలియదు, మొదటి క్వశ్చన్కి లాస్ట్ క్వశ్చన్ లింక్ పెడతారు. సో ఇప్పుడు పేరెంట్స్ కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, లేదా అక్కడ ఉండి ఫేక్ జాబులు ఫేక్ ఎంట్రీస్ వెళ్ళిన వీళ్ళందరూ కూడా ఐ థింక్ దే హ్యావ్ టు గెట్ అలార్మ్డ్. హెచ్చరిక అనుకోండి, మీరు వార్నింగ్ అనగానే హెచ్చరిక. అంటే సార్ మన వాళ్ళు చదువుకోవడానికి కాకుండా, అంటే చదువుకోవడం కోసం అక్కడికి వెళ్ళి వెట్టి చాకరీ చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? అది ఆల్మోస్ట్ అది కరెక్ట్. ఎందుకంటే చదువుకోవడానికి వెళ్ళి మంచి జాబ్ కోసం పంపిస్తారు పేరెంట్స్, కానీ వాళ్ళు కూడా పేరెంట్స్ కావాలని చెప్పరండి. వీడు ఎక్స్ట్రా ఎమోషన్తో వెళ్ళిపోయి అక్కడ ఇబ్బంది పడి జాబులు లేక, ఇప్పుడు అమ్మ నాన్న డబ్బులు అడిగిన వాళ్ళు పంపలేక, ఇప్పుడు నాకు మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళకి 2 కూతురులే, అమెరికా వెళ్ళిపోయారు. ఒక కూతురు వెళ్ళిపోయి జాబ్ రాలేదు, ఎవ్రీ మంత్ 70,000-80,000 ఇక్కడ పంపిస్తున్నారు వాళ్ళు, ఇది బతకడానికి. వీరికి అంత శాలరీస్ లేవు, ఏదో నార్మల్ చిన్న సైడ్ ఉద్యోగం. 60,000-70,000 పంపించాలంటే ఎంత రావాలి? 2 లక్షలు రావాలి. ఇక్కడ ఖర్చు ఉంది, కూతురు భార్య హస్బెండ్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పంపపోతే ఆవిడ అవుట్ ఆఫ్ హంగర్ చచ్చిపోతారు. అది కరెక్ట్ కదా. మనం వెళ్ళేది పేరెంట్స్ సుఖపెట్టడానికి కానీ పేరెంట్ని కష్టపడడానికి కాదు కదా. అమెరికా వెళ్ళినప్పుడు మనం ₹4 సంపాదిస్తే ₹2 మనం ఖర్చు పెట్టుకొని ₹2 సేవ్ చేసుకొని ₹2 పంపించాలి. అది జరగట్లే. అది ఎవరు జరిగింది? స్కిల్డ్ వెళ్ళాలి, బాగానే ఉన్నారండి, లక్షలు సంపాదిస్తారు, కోట్లు, వాటి ఇల్లు కొనుక్కుంటున్నారు, గ్రీన్ కార్డ్ వస్తుంది, సిటిజన్షిప్ కొంతమందికి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇల్లీగల్ ఎంట్రీస్ కానీ ఇది ఒక లెర్నింగ్ లెసన్ అనుకొని ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది పట్టుకుంటా జాగ్రత్త పడడం చాలా మంచిది. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయకపోవడం ఇంకా మంచిది. ఎందుకంటే రేపు పొద్దుట వాళ్ళు బాధపడితే మీరే చూడలేరు. ఇప్పుడు తల్లి అనేది చూస్తే దే విల్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ తల్లిదండ్రి కూడా. అరే ఇంత కష్టపడి ఇంత చాలా అన్ని అప్పులు చేసి లోన్లు పెట్టుకొని తాపి పనులు చేసి డే అండ్ నైట్ కష్టపడి రిక్షా వాళ్ళ, ఆటో వాళ్ళ, ఫిషర్మెన్ వీళ్ళందరూ వీళ్ళ పిల్లలే బాగా వెళ్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి నా కొడుకు జీవితం బాగుండాలి, నా కూతురు జీవితం బాగుండాలని అంత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు తినకుండా వీళ్ళు పెడతారు. అలాంటిది వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తైతిక్కల వేషాలు వేస్తే ఆ పర్పస్ ఈజ్ బీటన్ కదా, హోల్ పర్పస్ ఈజ్ బీటన్. సో ఇటువైనా వెళ్ళండి, తప్పంటది. అన్నీ కరెక్ట్ ఎలిజిబిలిటీ చూసుకొని మంచి ప్రాపర్ వేలో వెళ్ళండి, త్రూ కన్సల్టేషన్. ఇల్లీగల్ వేలో వెళ్ళకూడదు. సో కొంతమంది అయితే ఎక్కడ తమను డిపోర్టెడ్ చేస్తారని సూసైడ్ కూడా చేసుకుంటున్నారు, కొన్ని న్యూస్ అయితే మనం చూస్తున్నాం. ఫైనల్గా సార్ అక్కడ ఉన్న వాళ్ళే కానీ, వెళ్ళాలనుకునే వాళ్ళకే కానీ, అక్కడ ఉండి పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకే కానీ ఏం చెప్తారు మీరు? అంటే గో ఇన్ ఎ రైట్ వే, లీగల్ వే, ప్రాపర్ వే. మీరు వెళ్ళాలనుకోవడం తప్పులేదండి. వెళ్ళాలనుకుంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ జిఆర్ఈ, టోఫల్, ఐఎల్టీ సంబంధిత ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాయండి. ఆ స్కిల్ ఏది, జావా కావాలా, సైబర్ సెక్యూరిటీ కావాలా, పైథాన్ కావాలా, ఏమన్నా కావాల్సిన కోర్సులు చదవండి, క్వాలిఫై అయ్యండి, ప్రాక్టీస్ చేయండి, ఇంటర్వ్యూలో పెర్ఫామ్ చేయండి, అఫీషియల్ వేలో వెళ్ళండి. మీరు మంచిగా చదువుకుంటే మీరు అంత డబ్బులు మంచి యూనివర్సిటీలో వస్తాయి, మీకు స్కాలర్షిప్లు కూడా ఇచ్చే యూనివర్సిటీస్ ఉన్నాయి. అలా వెళ్తే మీకు వెళ్ళిన తర్వాత మీకు 3 పువ్వులు 6 కాయలు ఉంటాయి మీ జీవితం. మీ జీవితం అనేది బాగుపడాలంటే ట్రై టు అవాయిడ్ దీస్ ఇల్లీగల్ స్టెప్స్.